నిలఫర్ లాంటివి, బవార్చి లాంటివి పెద్ద పెద్ద ఉంటాయి కదా. నిలఫర్ పెద్ద సంస్థ, అది పెద్ద వ్యవస్థ. అది దాంట్లో అక్కడే వెళ్ళి డైలీ టీ తాగే వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది కూడా ఉంటారు. దాంట్లో కొన్ని కెమికల్స్ కలుపుతున్నారనే ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. అక్కడికి పోయి టీ తాగని తెల్లారదు కొంతమంది, చాలా మందికి అడిక్షన్ అయిపోతారు. అట్లాంటి వాటి దగ్గరికి పోయి వీళ్ళు పోయి క్వశ్చన్లు అడిగే దమ్ముందా అని ప్రజల నుంచి కమెంట్స్ వస్తున్నాయి మన వీడియోల కింద. నేను చెప్తున్నా పట్టుకోండి బౌన్సర్లు ఎట్లా కొడతారు వాళ్ళు. ఆడి మార్వాడి గోడామ్స్ కంపెనీ ఉంటుంది, ఐరన్ ఐరన్ చేతితో ఇరుగుతుందా అన్న? సినిమాలో కష్టం కదా. కొత్తగా తీసుకొచ్చిన మాలు కాళ్ళ కింద పెట్టి ఇట్లా అంటే పుట్టుకుని ఇరిగేది. నెంబర్ 1 నకిలీ పైపు వాడు కొనుక్కున్నాడంట, దేంట్లో తీసుకొచ్చిండు, నేను చూపిస్తాను, నా దగ్గర ఉన్నది. ఇట్లా పట్టుకుని ఇట్లా అంటే పుట్టుకుని ఇరిగింది. ఢిల్లీ మిఠాయి వాళ్ళ అని చెప్పేసి హైదరాబాద్ చాలా దుకాణాలు ఉంటాయి. వాళ్ళ కాక్రోజు లేకపోతే ఈగలు, దోమలు, చీమలు. ఈ మిఠాయి దుకాణం ముందు ఉంటుంది, వెనకాలనేమో గ్యారేజ్ బండి ఉంటుంది. చూడండి, ఫుడ్ ఇన్స్పెక్టర్ వస్తున్నాను అనుకో, అరే ఆ పాత ఎన్ని తీసేరా అని నేను చూపిస్తా. హల్దీరాము, ఓకేనా, దాదుసు, ఢిల్లీ మిఠాయి వాళ్ళ, బింగో లేసు, చిట్పటు లేసు కంపెనీ ఉన్నది కదా, ఏడ మన ఈ తూపురాన్ని పోతుంటది, పెద్దది కంపెనీ, మొత్తం ఇండియాకి నుంచే సప్లై అవుతుంది. ఆలుగడ్డలతో తయారైతే కదా లేదు కంపు. ఈగలు ఒక పెస్ట్ కంట్రోల్ చేయరు, లేకపోతే ఒక సేఫ్టీ ఇదే ఉండదు. వాళ్ళపైన కదా నువ్వు చర్యలు తీసుకోవాల్సింది అని స్పష్టంగా చెప్తుండు. సార్ ఏదో మాకు రూపాయిన్నర బండ్లు మొత్తం అమ్మితే రూపాయిన్నర దొరికిద్ది అంటన్నా. 450 కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళు 2-3 పెద్ద డీసీఎమో లారీయో చిన్నది ఏదో కట్టుకొని బతుకు దేవుడు అనుకుంటూ పొట్ట పట్టుకొని వస్తే వాళ్ళ మీద మీ ప్రతాపం. కానీ ఏదేమైనప్పటికీ వలికి ఇప్పుడు ఇంత రచ్చ అవ్వడం వల్ల వానికి ప్లస్ అడ్వాంటేజ్ అయింది కదా. ఇప్పుడు ఆయన కూడా ఏం అసలు ఎంత గొప్ప హృదయం తెలుసా తనది. మానవత్వం ఉందని చెప్పి ఒకసారి చాటుకున్నా. నాకు చాలా సంతోషం అనిపించింది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం జై సమ్మక్క సారక్క అన్నారు, జై సమ్మక్క సారక్క అన్నారు, అల్లాహు అక్బర్ అన్నారు, జై శ్రీరామ్ అన్నారు, మా దగ్గర హిందూ ముస్లిం పంచాయతీ వేస్తారన్నారు, మేము అసలు ఏ పార్టీలతోనే ప్రజా సంఘాలతో మాకు సంబంధం లేదు సార్ అన్నారు, మీరు కూడా తినండి సార్ అన్నారు. ఆయన ఏమన్నాడు తెలుసా, ఒక పెద్ద మనిషి వైపీఎస్ అని ఒక రియాల్టర్ కంపెనీ అన్న, తమ్ముడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు కదా, వెళ్ళి నాకు అక్కడి నుంచి ఫోన్ చెప్పి సమ్మక్క సారక్కల పేరు మీద తనకి ఇష్టమైతే హైదరాబాద్ కేంద్రంగానే సమ్మక్క సారక్కల వలి కొమా బండను కూడా దుకాణం పెట్టిస్తాను అన్నాడు. మొత్తం ఆయన ఇన్వెస్ట్మెంట్. ఆయన కూడా ముస్లిమే, చిన్నప్పుడు మైబాద్ అయ్యగారి పెళ్లి, ఆయన అక్కడ బుట్టి పెరిగినోడు కాబట్టి ఆయన చిన్నప్పుడు పోయేటోడు అంట సోపత్తోని. కాబట్టి ఇటువంటి ఇది లేదన్న, హిందూ ముస్లిం పంచాయతనం లేదు. నా చిన్నతనంలో నా సోపతి నాతో పాటు ఏదో వీడియో చూపిస్తాను సమ్మక్క సారక్కల జాతరకు వచ్చేది. కాబట్టి ఇటువంటి ప్రజల మధ్య హిందువులు ముస్లింలు నువ్వు నిజంగా కొట్లాడాలి కూడా పెద్ద సంస్థల మీద కొట్లాడు, అంతే కదా. ఏమంటాను 5 స్టార్ హోటల్స్ వాడు ఎప్పుడు నూనె పెట్టిండు, ఎన్ని రోజులు నూనె నీకు తెలుసా, అది ఎన్ని రోజుల బన్నో నీకు తెలుసా, ఫ్రిడ్జ్ లో పెట్టి కలర్ వేసిస్తాడు వాడు, అడుగుతున్నాడు పెట్టిస్తాడు. ఆ హైటెక్ సిటీ దగ్గర ఇంత పెద్ద ఈ నుంచి ఆడ దాకా పెద్ద ఉంటాయన్న రోడ్డు మీద పెట్టుకునే బండ్లు. పానీపూరి అమ్ముకున్నట్టు ప్యాకెట్ ఉంటుంది చూసిన, ఇట్లాంటి ప్యాకెట్ దానికి ఉంటుందా ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుందా? మరి వాడిని పోయి అడిగినాను, వాడిని అడుగు, ఎందుకంటే వాడు గుజరాత్ వాడు. ఫలోడా బండ్లు అని చెప్పేసి ఐస్ క్రీమ్ బండ్లు పెడతా ఉంటారు రాజస్థాన్ మార్వాడీలు, ఒక్కరు కూడా తెలుగు వాళ్ళు ఉంటారు. ఐడియా ఉందా ఫలోడా? దాంట్లో ఏమంటారు ఎప్పటిదో శివాల దగ్గర వాడినటువంటి ఐస్ తీసుకొచ్చి అమ్ముతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి వాడి దగ్గర పోయి అడిగినాను, అడగలే. వాడు ఒకటి అమ్ముకుంటే వాడు ఎంత తెలుసా, 120 రూపాయలు 110 రూపాయలు ఏది ఫలోడా. వాడు రోజు ఎంత సంపాదించాడు, 5-10 వేలు సంపాదించాడు. ఇప్పుడు ఈ బ్రెడ్ మొత్తం, ఈ బ్రెడ్ ప్యాకెట్ ఉంది కదా, ఇప్పుడు ఈ హోల్ బ్రెడ్ ప్యాకెట్ లో ఎన్ని బ్రెడ్లు ఉంటాయి? 8, 12 ఉంటాయి. 12 ఉన్నాయి. ఈ 12లో ఇప్పుడు ఈ ప్యాకెట్ అమ్మితే ఎంత వస్తుంది ఆయనకి? ఆ ప్యాకెట్ ఒకటి ఒక బండికి ఎంత వస్తుంది? రూపాయి, ఒకటి 10 రూపాయలు 10 రూపాయలు అన్నాడు అన్న. అంటే నాకు ఇది మొత్తం కలిపి వాళ్ళకి ఎంత 50 రూపాయలు ఎంత పడుతుంది అంతే. 10 రూపాయలు అంటే కోవా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే కాదన్న, వాళ్ళు కొనుక్కొచ్చుకోవాలి అంతే కదా, వాళ్ళు ఏం తయారు చేయరు. నిజంగా నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైర్ అంటే అమ్మేటోన్ మీద కాదు, ఇది ఎక్కడ తయారవుతుందో కంపెనీ దగ్గరికి పోవాలి. మరి దేంతో తయారు చేస్తున్నావు, అది గోధుమలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ పంట ఎక్కడ పండుతుంది, నువ్వు దేంతో తయారు చేస్తున్నావు, ఏడ కాపుతున్నావు, దానికి ఏ నూనె వాడుతున్నావు ఏందన్నా అడగాలి, అంతే కదా. ఒకవేళ మీరన్నట్టు ఇదే చేస్తే కనుక ఏమంటారు, ఇప్పుడు ఈ బన్ను ఉంది కదా, ఆ బన్ను తీసుకురావడానికి ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ కంపెనీ దగ్గర నుంచి ఇంటికి తీసుకురావాలి, ఇంటి దగ్గర నుంచి సమ్మక్క సారక్క జాతరలు అంటుంటే జాతర పోవాలి, ఉరుసు జాతరలు ఉంటే ఉరుసు జాతరకు పోవాలి, క్రైస్తవుల పండుగలు ఉన్నప్పుడు చర్చి ముంగట అమ్ముకుంటాడు, అట్లా కూడా అమ్ముకుంటాడంట పాపం. అన్ని మత ఏమంటారు ఈ జాతరల దగ్గర అమ్ముకుంటాడంట. మరి వాని ట్రాన్స్పోర్టు ఏమంటారు వాని ఆ ఖర్చు, దాంట్లో వేసిన చక్కెర, పిండి, నూనె, నెయ్యి అన్ని కలిపి 10 రూపాయలకు అమ్ముకుంటే వాడు ఏదో తక్కువకి ఇస్తుండు, తప్ప అన్న.